జగన్ రెడ్డికి సినిమా లేదు, గోయిందా గోయిందా. ఒకటి మయసభ అనేది గతంలో మహాభారతంలో, అంటే మయసభ అంటే మీ ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు. ఇతని యొక్క పరిస్థితి మయసభకు తయారైంది. డొక్కు మాటలు, డొక్కు క్యాండిడేట్లు, ఎవరెవరినో ఉసిగొల్పడం, ఏదో ఒకటి మాట్లాడడం. మహానుభావుడు పద్మనాభ స్వామి టెంపుల్లో డబ్బులు ఎట్లా దాక్కున్నాయో తన దగ్గర డబ్బులు దాక్కున్నాయి. ఇప్పుడు పాదయాత్ర కూడా ఖర్చు ఎవడో, ఇప్పుడు క్యాండిడేట్లు అమ్ముకున్నాడు, మళ్ళా అమ్ముతాడు. హోల్సేల్ మార్కెట్ వ్యాపారం చేసుకోమను. ఈ రాష్ట్రాన్ని నాశనం చేయకు. ఏం చేస్తాడు ఇక్కడికి వచ్చి ఇద్దరు, కేసీఆర్, కేటీఆర్, చంద్రబాబు నాయుడుని ఏం చేయగలరు? జగన్తో కలిసి ఏం చేస్తారట, ఏం పీకుతారట? ఇంత చిన్న వయసులో ఇంత అబద్ధాల కోరు, ఇలాంటి అబద్ధాల పేపర్ ప్రపంచ చరిత్రలో రాదు, రాబోదు. జగమే మాయ కాదు, జగనే మాయ. జగను యొక్క మాయ మాటలొద్దు, నీవే మాయ, నీ అబద్ధాల కోర్. నీకు నిజం మాట్లాడేది తెలియదు, నీ నిజం అబద్ధాలు. సో నిజము తెలియని జగనే జగనిజం. ఆయనకు నిజం రాదు, అదే ఆయన జగనిజం. ఇటువంటి క్యారెక్టర్ ఉండేవాళ్ళు రాజకీయాల్లో కాదు, మానవత్వానికే నష్టం. నీ కోసం, నీలాంటి దరిద్రుని కోసం మేము పార్టీని పటిష్టంగా నడుపుతాం. ఈ జిల్లాలో కూడా 100% మెజార్టీ సీట్లు సాధిస్తాం, ఎంపీ సీట్లు కూడా సాధిస్తాం, మేమందరం ఏకమవుతాం. ఇలాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి వచ్చి ఈ కూటమి ఫెడరల్ ఫ్రంట్ ఫైల్ కమిటీ, ఫెడరల్ ఫ్రంట్ ఫైల్ అయింది. ఫ్రంట్ సైకిల్ పంచారు, వెనకాల పంచారు, మౌత్ పంచారు. వాళ్ళది సెట్ కాదు, మాది బలంగా ఉంది. మా సైకిల్ మీద ఫస్ట్ స్టార్టింగ్లోనే ఫైల్. ఇంకా రాడు, నాకు తెలిసి కేసీఆర్ రాడు. నేను దుడ్డిదారిన వచ్చినానా, ఇదే మీకు ఎవరిది కొత్తదేం కాదు. మా మీద ఇన్ని సీఎం మన జగన్ రెడ్డి గారు ఘోరంగా మాట్లాడాడు. దొడ్డిదారినా, గడ్డిదారా, గుడ్డిదారా అని చెప్తాం. గడ్డిదారి కాదు, గుడ్డిదారి కాదు చెప్పి వచ్చినాం. నువ్వు పార్టీ నడిపేది రాదు.